స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గడప గడపకు భారత రాజ్యాంగం కార్యక్రమాన్ని గట్కేసర్ పట్టణంలోని శ్రీవిద్య హాస్పిటల్ శ్రీవిద్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాసరపు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ మూసీ ఫౌండేషన్ కార్యదర్శి పిట్టల శ్రీశైలంతో పోస్టర్ ఆవిష్కరించి అనంతరం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య, ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, సామాజిక కార్యకర్త సందుపట్ల జీవన్ రెడ్లు, డాక్టర్ శ్రీనివాస్, పిట్టల శ్రీశైలంలకు భారత రాజ్యాంగం బుక్స్ అందించారు. ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాటు శాస్త్రీయ ఆలోచన పెంపొందించే విధంగా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. భారత రాజ్యాంగం పుస్తకం అందుకున్న ప్రతి ఒక్కరూ మరో ఇద్దరికి అందించాలని, అలా నేను మరో 5 మందికి రాజ్యాంగ పుస్తకాలు అందించనున్నట్టు తెలిపారు. ఇలా గొలుసుకట్టుగా ప్రజల్లో సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గట్కేసర్ పట్టణ ప్రాంతంలో మరి స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరి వాళ్ళు పూనుకున్నారు. ఈ స్ఫూర్తి ఆర్గనైజేషన్ మరి అధ్యక్ష కార్యదర్శులు మరి సోదరుడు యాదగిరి, మరి అన్న పెద్దన్న పద్మారావు గారు ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, రాజ్యాంగాన్ని మరి ఇక్కడే స్టార్ట్ చేసి దేశవ్యాప్తం చేయాలి. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ఇక్కడ యువతలో, మరి విద్యార్థుల్లో, యువకుల్లో నింపాలన్న ఒక సదుద్దేశంతో మరి గట్కేసర్ కేంద్రంగా ఈ పుస్తకాల ముద్రణ, భారత రాజ్యాంగాన్ని ముద్రణ చేపట్టి మరి నాకు ఇక్కడికి వచ్చి ఈ భారత రాజ్యాంగాన్ని నాకు అందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థికులు రాజ్యాంగ ఫలాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ, ఉద్యోగులు, మరి డాక్టర్లు కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడమే కాకుండా నాకు ఇచ్చిన ఈ రాజ్యాంగాన్ని నేను ఇంకొక 5 పంచే ఉద్దేశంతో నా వంతుగా నేను సోదరులకి సహకారం అందించాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరొక 5కి ఈ పుస్తక ముద్రణ కోసం మరి వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి పిల్లలకి, బడి పిల్లలకి, తర్వాత కాలేజ్ పిల్లలకి, మరి సమాజంలో ఉన్న ఇతరత్ర వర్గాలందరికీ కూడా అందిస్తే చాలా బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మరి ఇక్కడ ఉన్నటువంటి సామాజికవేత్తలు, మరి పెద్దన్న పిట్టల శ్రీశైలం గారు, మరి జీవన్ రెడ్డి గారు, వీరికి కూడా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, భారత రాజ్యాంగ 75వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మన సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్ఫూర్తి ఆర్గనైజేషన్ తరఫున భారత రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల శుభాకాంక్షలు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గడప గడపకు భారత రాజ్యాంగం శాస్త్రీయ ఆలోచనకు సోపానం అనే కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగం ఉంచాలనే ఉద్దేశంతో బడిలో భారత రాజ్యాంగం కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు 2 నెలల కాలంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 76 బుక్కులు అందిస్తే, ఈ బుక్కులు తీసుకున్న వాళ్ళు మరో 2కి తగ్గకుండా భారత రాజ్యాంగ బుక్కులు బహుమతిగా అందించి సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని పెంపొందించే విధంగా, శాస్త్రీయ ఆలోచనకు పునాదులు వేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొత్తం ఈ 2 నెలల కాలంలో 760 కుటుంబాలకు ఈ భారత రాజ్యాంగం చేర్చాలనే ముఖ్య ఉద్దేశం. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై, పెద్దలు, విద్యావంతులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, యువకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్ఫూర్తి ఆర్గనైజేషన్కు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ జనవరి 26 వరకు 760 కుటుంబాల్లో భారత రాజ్యాంగం ఉండే విధంగా మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు.